హలో అండి, ఈరోజు పొంగడాలు చేసుకుందాం. ఇది పాతకాలం వంట అండి. ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవి వాటర్ పోసి 24 గంటలు బాగా నానబెట్టాలి. బియ్యం బాగా నానేయండి. ఇప్పుడు నీళ్ళన్నీ బాగా తీసుకొని వాడదేవుకోవాలి. బియ్యాన్ని ఇలా ఒక క్లాత్ మీద వేస్తే చెమ్మంతా పోతుందండి. బియ్యం మొత్తం బాగా ఆరేయండి. ఇదిగోండి, ఇలా మెత్తని పిండి కింద ఆడుకోవాలి. జల్లెడతో జల్లించి మురాలు తీసేయాలండి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం వేయాలి. 2 యాలక్కాయలు, వాటర్ పోసి పాకం పెట్టాలి. ఇదిగోండి, బాగా కరిగింది బెల్లం. పాకం ఇలా వస్తే చాలండి. ఇలా ఉంటే మెత్తగా ఉంటాయి. పిండి వేస్తూ కలపాలండి. పిండి ఒకరు వేస్తూ ఉంటే ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం పిండి అంతా వేసి ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా వంట సోడా అండి. నీళ్ళు బాగా మరగబెట్టి పిండిలో కొన్ని వేసి బాగా కలపాలి. వేడి నీళ్ళు వేసి కలుపుతున్నానండి. ఈ మాత్రం చిక్కదనం ఉంటే చాలండి. ఆయిల్ వేసానండి, కావాల్సిన ఆయిల్. అదిగోండి, అలా పొంగడం. ఈ పొంగడాలు పెడితే ఆ పొంగడం పొంగినట్టు మీ పిల్లలు పొంగుతూ తింటారు. ఇవిగోండి, పొంగడాలు రెడీ అవ్వేయండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.